అందరికీ నమస్కారం. ఈ నెల మే 13వ తేదీన బుధవారం నాడు అత్యంత శక్తివంతమైన అపర ఏకాదశి ఏర్పడుతుంది. వైశాఖ మాసంలో వచ్చే ఈ ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రోజున వెంకటేశ్వరస్వామిని పూజిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే గట్టెక్కి మీ కోరికలన్నీ నెరవేరతాయి. ఈ ఏకాదశి రోజున చేసే పూజలకు అశ్వమేధయాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఏకాదశి విష్ణుమూర్తి పూజా విధానం, పాటించాల్సిన పరిహారాలు, చేయకూడని పొరపాట్లన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం అని కామెంట్ చేయండి. ఈ నెల మే 13వ తేదీ బుధవారం నాడు అపర ఏకాదశి వచ్చింది. ఈ రోజున వెంకటేశ్వరస్వామిని పూజిస్తే అపారమైన సంపదలు కలిసి వస్తాయని నమ్మకం. స్త్రీలు ఏ పూజ చేసినా చేయకపోయినా ఏకాదశి పూజను మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా ఉప్పునీటితో శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించండి. తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టకుండా నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి. అలాగే మీ ఇల్లంతా కొన్ని పసుపు నీళ్లు చల్లుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఏకాదశి పూజ కోసం స్వామివారికి తులసిమాల, అక్షింతలు, ఒక రాగి కలశాన్ని ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. పూజ చేసే ఆడవారు పాపిట్లో కుంకుమ పెట్టుకుని మెడలో నల్లపూసలు వేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజగదిని శుభ్రం చేసుకుని మీ పూజగదిలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి స్వామివారిని తులసి దళాలతో అలంకరించుకోండి. వెంకటేశ్వరస్వామికి ఏది చేసినా చెయ్యకపోయినా తులసి ఆకులతో స్వామివారిని పూజిస్తే చాలు. ఆ వెంకన్న ఎంతో సంతోషిస్తాడు. అయితే ఏకాదశి రోజున తులసి ఆకులు కొయ్యకూడదు. కాబట్టి పూజ కోసం ఒకరోజు ముందుగానే తులసి ఆకులు సిద్ధం చేసుకుని పెట్టుకోండి. చామంతి పూలతో వెంకటేశ్వరస్వామిని అలంకరించి స్వామివారి పటానికి తులసిమాల వేసి పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేయండి. పూజ ప్రారంభించే ముందు ఒక చిన్న రాగి కలశం తీసుకుని అందులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. అలాగే కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి. ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వరస్వామి ముందు 2 పిండి దీపాలు వెలిగించి గోవిందనామాలు చదవండి. లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపిస్తూ పిండి దీపాలు వెలిగించండి. పిండిలో బెల్లం తురుము, ఆవుపాలు కలిపి ఈ పిండితో దీపాలు తయారుచేసి పూజగదిలో వెలిగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. పూజలో నైవేద్యంగా వెంకటేశ్వరస్వామికి వడపప్పు, పానకం లేదా అరటిపండ్లు, ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఇలా పూజ చేసేటప్పుడు ఒక ఎర్రటి వస్త్రంలో 7 రూపాయల నాణాలు పెట్టి పూజ చేసుకోండి. పూజ అయిపోయిన తర్వాత ఈ 7 రూపాయల నాణాలు తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అయితే విపరీతమైన డబ్బు సమస్యలు, కటిక పేదరికంతో బాధపడేవారు ఒక దారానికి 21 యాలుకలను గుచ్చి ఈ యాలుకల మాలను వెంకటేశ్వరస్వామి పటానికి వేసి పూజ చేయండి. డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి ఉన్న ఫలంగా ఆకస్మిక ధనలాభం కలిసివస్తుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చామంతి పూలమాలను వెంకటేశ్వరస్వామి పటానికి వేసి ఇంట్లో పూజ చేసుకోండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్షు పెరుగుతుంది. ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే పారిజాత పూలతో వెంకటేశ్వరస్వామిని పూజించండి. నెల తిరగకుండానే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ చివరగా పచ్చకర్పూరంతో హారతి సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుని మీ పూజను ముగించుకోండి. పూజ చివరిలో తలపైన కొన్ని అక్షింతలు వేసుకుని 5 ప్రదక్షిణాలు చెయ్యాలి. ఏకాదశి రోజున ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి పసుపు కొమ్ములు కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో 5 పసుపు కొమ్ములను మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే మీ కుటుంబాన్ని వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో సుఖసంతోషాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటిని ఎల్లవేళలా దేవతలు రక్షిస్తారు. ఏకాదశి రోజున ఆడవారు ఖచ్చితంగా ఉపవాసముండాలి. ఎందుకంటే ఏకాదశి రోజున చేసే ఉపవాసాలకు విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. కాబట్టి ఈ రోజున అన్నం తినకుండా ఉపవాసముండి పాలు, పండ్లు స్వీకరించండి. ఇక ఈ రోజున తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్ళండి. విష్ణుమూర్తి ఆలయంలో ఆవు నెయ్యితో అఖండ దీపం వెలిగిస్తే మీ కుటుంబంలో ఉన్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే ఆలయంలో ఉన్న బ్రాహ్మణులకు కొన్ని అరటిపండ్లు, దక్షిణ తాంబూలం సమర్పించండి. ఇక ఈ రోజున విష్ణు సహస్రనామాలు జపిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ ఏకాదశి శుభవేళ స్త్రీలు ఖచ్చితంగా తులసిని పూజించాలి. తులసికోటలో దీపం వెలిగించి తులసమ్మకు
గోమాతకు పసుపు కుంకుమలు సమర్పించి 5 ప్రదక్షిణాలు చేస్తే దీర్ఘ సుమంగళ ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే మీ భరత ఆయుష్షు, ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు తులసికోటలో పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి. ఎంతటి దోషమైనా తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అయితే ఈ ఏకాదశి నాడు అస్సలు మరచిపోకుండా సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి లక్ష్మీనారాయణులు అడుగుపెడతారు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన శంఖాన్ని తెచ్చుకొని మీ పూజగదిలో పెట్టుకుంటే ధనధాన్యాలకు కొరత లేకుండా మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అలాగే ఏకాదశి నాడు పసుపు కొని ఆ పసుపును విష్ణుమూర్తి పూజలో ఉపయోగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. ఇక మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి లభించి అశ్వమేధయాగం చేసినంత ఫలితం లభించాలంటే తులసికోట చుట్టూ 21 ప్రదక్షిణాలు చేస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే కోర్టు సమస్యలు, వివాహంలో ఆటంకాలు, సంతాన సమస్యలతో బాధపడేవారు తులసి కొమ్మకు ఒక ఎర్రటి దారాన్ని కట్టి తులసికోటలో నెయ్యి దీపం వెలిగిస్తే మీరు అనుభవిస్తున్న బాధలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువయుంటాడు. కాబట్టి ఈ రోజున ఎలాంటి పూజలు, పరిహారాలు చేయకపోయినా సరే రావి చెట్టును మాత్రం ఖచ్చితంగా పూజించండి. ఈ ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకుంటే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. ఇక శనిదోషం మరియు కుజదోషాలతో బాధపడేవారు ఈ ఏకాదశి రోజున రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. 9 వత్తులతో నువ్వుల నూనె దీపం వెలిగిస్తే జాతక దోషాలు తొలగిపోయి పట్టిందల్లా బంగారమయమవుతుంది. ఇక భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే 9 పోగుల తెల్లటి దారానికి పసుపు రాసి ఈ పసుపు దారాన్ని రావి చెట్టుకి కట్టి 7 ప్రదక్షిణాలు చేయండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు రావి చెట్టు కింద పటికబల్లం పెట్టి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ అపర ఏకాదశి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఏకాదశి రోజున అన్నం తినకూడదు. అలాగే ఉసిరికాయ, పప్పుధాన్యాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి మరియు ఉప్పు వంటివి తినకూడదు. అలాగే ఈ ఏకాదశి రోజున భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున ఉప్పు, నూనె, బియ్యం మరియు పప్పు దినుసులు ఈ వస్తువులను అస్సలు కొనకూడదు. వీటివల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే ఈ ఏకాదశి నాడు ఎవరిపైనా కోపం చూపించకూడదు. దీనివల్ల జన్మజన్మల పాపం మిమ్మల్ని వెంటాడుతుంది. అలాగే జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. ఇక ఎవరూ కూడా నలుపు రంగు వస్త్రాలను భరించకూడదు. ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి నాడు గోమాతకు ఆహారం తినిపిస్తే చాలా మంచిది. ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మీ భర్తకు బాగా కలిసిలావాలన్నా ఆడవారు ఖచ్చితంగా గోమాతకు అరటిపండ్లు లేదా పచ్చిగడ్డిని ఆహారంగా తినిపించండి. ఈ విధంగా స్వామివారిని పూజించి లక్ష్మీనారాయణుల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి.